A to Z vocabulary lesson 22 part 1. 21 to 30 words that begin with E. Embassy, the official residence or offices of an ambassador, రాయబార కార్యాలయం. She works in American Embassy. ఆమె అమెరికన్ ఎంబసీలో పనిచేస్తుంది. అమెరికన్ ఎంబసీ ఈజ్ ఇన్ ఢిల్లీ. అమెరికన్ ఎంబసీ ఢిల్లీలో ఉంది. To go to Canada, we must get a visa at the Canadian Embassy. కెనడా వెళ్ళడానికి కెనడా ఎంబసీలో వీసా పొందాలి. ఇండియా హ్యాస్ 153 ఎంబసీస్. భారతదేశంలో 153 ఎంబసీలు ఉన్నాయి. దేర్ ఆర్ 89 ఇండియన్ ఎంబసీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఎంబసీలు 89 ఉన్నాయి. Embellish, make more attractive by the addition of decorative details. Make a statement or story more interesting by adding extra details that are often untrue. అలంకరించుట, సింగారించుట, లేనిది కలిపి చెప్పుట. Children embellish the classroom with color papers and flowers. పిల్లలు తరగతి గదిని కలర్ పేపర్లతో పూలతో అలంకరించారు. He embellished Christmas tree with shining paper, balloons and stars. అతను మెరిసే పేపర్లతో, బెలూన్లతో, నక్షత్రాలతో క్రిస్మస్ చెట్టును అలంకరించాడు. She said, just tell the truth and don't embellish the incident. నిజం చెప్పండి, జరిగిన సంఘటనకు ఏదీ కలపకుండా అని ఆమె అనింది. She copied the story and embellished with dialogues and pictures. ఆమె కథను కాపీ చేసి డైలాగులు మరియు చిత్రాలతో అలంకరించింది. Entice, attract or tempt by offering pleasure or advantage. ప్రలోభ పెట్టుట, ఆశ చూపి వశీకరించుట. The shopkeepers entice customers by saying buy one and take two. ఒకటి కొనండి, 2 తీసుకోండి అని దుకాణదారులు కస్టమర్లను ప్రలోభ పెడతారు. She showed sweets and enticed the boy to work. ఆమె స్వీట్లు చూపించి అబ్బాయిని పని చేయమని ప్రలోభ పెట్టింది. Film makers entice youth by making vulgar scenes. ఫిలిం మేకర్స్ అసభ్య సన్నివేశాలు చేయడం ద్వారా యువతను ప్రలోభ పెడతారు. When I refused to do illegal job, they offered money and enticed me. నేను అక్రమమైన పని చేయడానికి నిరాకరించినప్పుడు వారు డబ్బు ఇచ్చి నన్ను ప్రలోభ పెట్టారు. ఎమిట్, ప్రొడ్యూస్ అండ్ డిశ్చార్జ్, విడుదల చేయుట, ప్రసరింపచేయుట. ద సన్ ఎమిట్స్ లైట్ అండ్ ఎనర్జీ. సూర్యుడు కాంతిని, శక్తిని విడుదల చేస్తాడు. వాల్కెనోస్ ఎమిట్ లాట్ ఆఫ్ స్మోక్ అండ్ ఫైర్. అగ్నిపర్వతాలు పొగను, మంటలను విడుదల చేస్తాయి. జాస్మిన్స్ ఎమిట్ ఫ్రాగ్రెన్స్ ఇన్ నైట్. మల్లెపూలు రాత్రి సువాసనను విడుదల చేస్తాయి. వెహికల్స్ ఎమిట్ కార్బన్ మొనాక్సైడ్ విచ్ ఇస్ పాయిజనస్ గ్యాస్. వాహనాలు విషవాయువు అయిన కార్బన్ మొనాక్సైడ్ను విడుదల చేస్తాయి. ఎండోర్స్, declare one's public approval or support of. Sign on any letter to make it payable to someone or to accept responsibility for paying it. ఆమోదించుట, పత్రం వెనుక సంతకం పెట్టుట. I endorse the check for 2 lakhs. నేను 2 లక్షల చెక్కు వెనుక సంతకం పెట్టాను. The manager endorsed the letter for promotion. ప్రమోషన్ కోసం మేనేజరు లెటర్పై సంతకం పెట్టారు. IAS ఆఫీసర్ ఎండోర్స్ ద అప్లికేషన్ ఫర్ ద క్లర్క్ పోస్ట్. గుమస్తా పదవి దరఖాస్తును IAS అధికారి ఆమోదించారు లేదా దరఖాస్తు వెనుక సంతకం పెట్టారు. దిస్ ప్రోడక్ట్ వాజ్ ఎండోర్స్డ్ బై ఏ సెలబ్రిటీ ఇన్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ ఉత్పత్తి ఒక ప్రముఖుడి చేత ప్రకటనలో ఆమోదించబడింది.
ఎనర్జెటిక్ యాక్టివ్ శక్తివంతమైన. వీ షుడ్ ఎక్సర్సైజ్ మోర్ టు కీప్ అవర్ బాడీ ఎనర్జెటిక్. మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి మనం ఎక్కువగా వ్యాయామం చేయాలి. దో హీఈస్ అబౌవ్ 70 హీఈస్ ఎనర్జెటిక్. అతను 70 ఏళ్ళు పైబడినప్పటికీ చురుకుగా ఉంటాడు. యూ లుక్ ఎనర్జెటిక్ టుడే దాన్ ఎస్టర్డే. మీరు నిన్నటి కంటే ఈరోజు చురుకుగా కనిపిస్తున్నారు. హీ టేక్స్ విటమిన్ పిల్స్ ఎవ్రీడే టు కీప్ ఎనర్జెటిక్. అతను శక్తివంతంగా ఉండడానికి రోజు విటమిన్ మాత్రలు తీసుకుంటాడు. ఎంథూజియాజం గ్రేట్ ఈగర్నెస్ ఉత్సాహం. ద స్టూడెంట్స్ హ్యావ్ అన్ ఎంథూజియాజం ఫర్ మ్యాథమెటిక్స్. విద్యార్థులకు గణితంపై చాలా ఉత్సాహం ఉంది. హీ డిడ్ంట్ షో మచ్ ఎంథూజియాజం ఫర్ అవర్ ప్లాన్. అతను మన ప్రణాళిక పట్ల పెద్దగా ఉత్సాహం చూపలేదు. దే వాచ్ ద ఫిలిం విత్ ఎంథూజియాజం. వారు ఉత్సాహంతో సినిమా చూశారు. వెంకటేష్ ఈజ్ వెరీ ఎంథూజియాస్టిక్ అబౌట్ హిజ్ న్యూ జాబ్. వెంకటేష్ తన కొత్త ఉద్యోగం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఎంటైటిల్ హ్యావ్ ఎ లీగల్ రైట్ టు సంథింగ్. అర్హత. హీ ఈజ్ ఎంటైటిల్ టు రిసీవ్ ద రివార్డ్. ప్రతిఫలం పొందడానికి అతడు అర్హుడు. ఎంటైటిల్ అనే వర్డ్ని మనం రైట్ అనే వర్డ్తో కూడా యూజ్ చేసి సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. హీ హ్యాస్ రైట్ టు రిసీవ్ ద రివార్డ్. యూ కెన్ టెల్ ఇన్ దిస్ వే ఆర్ ఇన్ దట్ వే. హీ ఈజ్ ఎంటైటిల్ టు రిసీవ్ ద రివార్డ్ ఆర్ హీ హ్యాస్ రైట్ టు రిసీవ్ ద రివార్డ్. ప్రతిఫలం పొందడానికి అతడు అర్హుడు లేక ప్రతిఫలం పొందే హక్కు అతనికి ఉంది. ఓన్లీ మెంబర్స్ ఆఫ్ ద స్టాఫ్ ఆర్ ఎంటైటిల్డ్ టు యూజ్ దిస్ రూమ్ ఆర్ ఓన్లీ మెంబర్స్ ఆఫ్ ద స్టాఫ్ హ్యావ్ రైట్ టు యూజ్ దిస్ రూమ్. సిబ్బందికి మాత్రమే ఈ గదిని ఉపయోగించుకునే అర్హత ఉంది. పీపుల్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 18 years ఆర్ ఎంటైటిల్డ్ టు ఓట్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 18 years హ్యావ్ రైట్ టు ఓట్. 18 సంవత్సరాలు వయసు నిండిన వారికి ఓటు హక్కు ఉంది. సన్స్ అండ్ డాటర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు షేర్ ద ప్రాపర్టీ. సన్స్ అండ్ డాటర్స్ హ్యావ్ రైట్ టు షేర్ ద ప్రాపర్టీ. కుమారులు మరియు కుమార్తెలు ఆస్తిని పంచుకోవడానికి అర్హులు. ఎరాడికేట్ డిస్ట్రాయ్ కంప్లీట్లీ పుట్ అన్ ఎండ్ టు. నాశనము చేయుట. సైంటిస్ట్స్ ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ఎ మెడిసిన్ టు ఎరాడికేట్ ఎయిడ్స్. ఎయిడ్స్ నిర్మూలనకు శాస్త్రవేత్తలు ఔషధాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. హూ ఈజ్ ట్రయింగ్ టు ఎరాడికేట్ ఆల్ డిజీజెస్ ఫ్రమ్ ద వరల్డ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని వ్యాధులను నిర్మూలించడానికి ప్రయత్నిస్తోంది. హూ ఫుల్ ఫామ్ ఈజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వీ బోట్ ఎ క్యాట్ టు ఎరాడికేట్ ద మైస్ ఇన్ ద హౌస్. ఇంట్లో ఎలుకలను నిర్మూలించడానికి మేము పిల్లిని తీసుకొచ్చాము. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు ఎరాడికేట్ పావర్టీ ఫ్రమ్ అవర్ కంట్రీ. మన దేశంలోని బీదరికాన్ని నిర్మూలించడం అంత తేలికైన పని కాదు. ఎథిక్ ఎ సెట్ ఆఫ్ మోరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు మోరల్ ప్రిన్సిపల్స్. నీతి నైతికత. వీ టాక్ అబౌట్ ఎథిక్స్ బట్ వీ కెనాట్ ఫాలో స్ట్రిక్ట్లీ. మనం నీతి గురించి మాట్లాడతాము కానీ ఖచ్చితంగా పాటించలేము. హీ రైట్స్ లాట్ ఆఫ్ స్టోరీస్ ఆఫ్ ఎథిక్స్. అతను నీతి కథలు చాలా రాస్తాడు. ఏ మ్యాన్ వితౌట్ ఎథిక్ ఇస్ లైక్ ఎ బీస్ట్. నీతి లేని మనిషి మృగం లాంటివాడు. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ ఇన్ అవర్ సొసైటీ హూ లివ్ ఎథికల్లీ. మన సమాజంలో నీతిగా జీవించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు.